ఓం నమ శివాయ. భర్త దీర్ఘాయువుగా ఉండాలని భార్య పఠించవలసినటువంటి శ్లోకాలు. ఇందులో ఆ శ్లోకంలో ఒక శ్లోకం, నమః కాంతాయ భర్త్రే చ శిరశ్చంద స్వరూపిణే నమః శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయ చ నమో బ్రహ్మస్వరూపాయ సతీ ప్రాణపరాయ చ నమస్యాచ పూజ్యాయ హృదాధరాయ తే నమః పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయ చ జ్ఞానాధారాయ పత్నీనాం పరమానందరూపిణే పతిర్బ్రహ్మ పతిర్విష్ణుః పతిరేవ మహేశ్వరః పతిశ్చ నిర్గుణాధారో బ్రహ్మరూప నమోస్తుతే క్షమస్వ భగవాన్ దోషం జ్ఞానకృతం చయత్ పత్నీ బంధు హృదయా సింధు దాసీ దోషం క్షమస్వ మే ఇతి స్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ మయా కృతం సరస్వత్యా చ ధరాయ గంగయా చ పురావ్రజ సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశః పార్వత్యా చ కృతం భక్త్యా కైలాసౌ శంకరాయ చ. ఈ స్తోత్రాన్ని లక్ష్మీ, సరస్వతి, గంగా, భూదేవి, సావిత్రి, పార్వతి వంటి దేవతా స్త్రీలు పఠించబడినదని బ్రహ్మవైవర్తన పురాణంలో ఈ విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది. అంటే భర్త చిరాయువుగా జీవించాలని వారు దేవుళ్లకు పూజించినటువంటిది.